will stump out of the ground. హలో బ్రదర్స్. ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ క్లైమాక్స్లో నిన్న రాత్రి చేపాక్ స్టేడియంలో అసలైన సౌత్ ఇండియన్ డర్బీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కేవలం ఒక లీగ్ మ్యాచ్ మాత్రమే కాదు, రెండు జట్ల ప్లే ఆఫ్స్ విశిష్యత్తును తేల్చే ఒక వర్చువల్ నాకౌట్ లాంటిది. ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, మరోవైపు ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్. చేపాక్ కోటలో చెన్నై ఫ్యాన్స్ అంతా ఎల్లో ఆర్మీ గెలవాలని ఆశగా ఎదురుచూస్తుంటే, నిన్న రాత్రి అక్కడ జరిగింది మాత్రం పూర్తి రివర్స్. నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ రేంజ్లో అరాచకం సృష్టించిందో, చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలను ఎలా దెబ్బతీసిందో ఈ వీడియోలో క్లియర్గా అనలైజ్ చేసుకుందాం. మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పిచ్ కండిషన్ సరిగ్గా అంచనా వేసి ఏమాత్రం ఆలోచించకుండా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. చేపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అందరూ అనుకున్నారు, కానీ కమిన్స్ మాత్రం తన పేస్ వేరియేషన్స్తో చెన్నై బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలోనే కీలకమైన వికెట్లు పడగొట్టి చెన్నైకి గట్టి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ మధ్యలో సెట్ అయిన బ్యాటర్లను అవుట్ చేస్తూ ప్యాట్ కమిన్స్ ఒకే ఓవర్లో మ్యాచ్ను తిప్పేశాడు. కమిన్స్ వేసిన పక్కా ప్లానింగ్ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసే అవకాశం కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై కేవలం 180 రన్స్ మాత్రమే చేయగలిగింది. చేపాక్లో 181 రన్స్ టార్గెట్ అనేది డిఫెండ్ చేసుకోవడానికి మంచి స్కోరే అయినప్పటికీ, నిన్న హైదరాబాద్ మైండ్ సెట్ వేరేలా ఉంది. 181 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ చేజింగ్ను చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేసింది. ఎప్పట్లాగే అభిషేక్ శర్మ తన స్టైల్లో కొన్ని షాట్స్ ఆడినా, నిన్నటి మ్యాచ్కి అసలైన హీరో మాత్రం ఇషాన్ కిషన్. చెన్నై బౌలర్ల లైన్ అండ్ లెంత్ను పూర్తిగా దెబ్బతీస్తూ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం తక్కువ బంతుల్లోనే 70 రన్స్ చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ ఇచ్చిన ఈ సాలిడ్ స్టార్ట్ వల్ల హైదరాబాద్పై రన్ రేట్ ప్రెజర్ అనేది అస్సలు పడలేదు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ కూడా తన మార్క్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెన్నై స్పిన్నర్లను చీల్చి చెండాడాడు. దీంతో చెన్నైని వాళ్ల సొంత గడ్డపైనే, వాళ్ల ఫ్యాన్స్ ముందే సన్ రైజర్స్ చిత్తుగా ఓడించింది. నిన్న జరిగిన ఈ ఒక్క మ్యాచ్ ఫలితంతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక మొత్తం తలకిందులైపోయింది బ్రదర్. ఈ అద్భుతమైన గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయింది. అంతేకాదు, హైదరాబాద్ గెలవడంతో నెట్ రన్ రేట్ సమీకరణాల ప్రకారం గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. అంటే టేబుల్లో 2 స్థానాలు భర్తీ అయిపోయాయి. కానీ ఇక్కడే చెన్నై సూపర్ కింగ్స్కి పెద్ద టెన్షన్ మొదలైంది. ఈ ఓటమితో సిఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారాయి. ఇప్పుడు చెన్నై తమ తదుపరి మ్యాచ్లో భారీ మార్జిన్తో గెలవటమే కాకుండా, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ లాంటి మిగతా జట్లు తమ మ్యాచ్లలో ఓడిపోవాలని ప్రార్థించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన వన్ సైడ్ గేమ్ మీకెలా అనిపించింది? ఈసారి ఐపీఎల్ 2026 కప్ కొట్టే సత్తా మన ఆరెంజ్ ఆర్మీకి ఉందా లేదా? కింద కామెంట్ సెక్షన్లో గట్టిగా కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అనాలిసిస్ మరియు ట్రెండింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.